హాయ్ ఫ్రెండ్స్, మీ రైతు బిడ్డ నాగారేణి. నాకు యూట్యూబ్లో ఫస్ట్ పేమెంట్ వచ్చిందని చెప్పాను కదా. ఆ పేమెంట్ రావడానికి మీరందరి సహకారం ఉంది. మీ అందరి అంటే మీరు చూస్తేనే కదా నాకు ఈ పేమెంట్ వచ్చింది. ఎంతమంది నాకు 1,37,000 మంది సబ్స్క్రైబర్స్ అండి. మీ అందరికీ నా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా. ఎందుకంటే నన్ను ఎంతగా ఆదరించారు రైతు బిడ్డగా. థ్యాంక్ యూ అండి అందరికీ. ఎందుకంటే మీరు రైతులు ఇప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు 3 గంటల మూవీ చూస్తారు కండి. మేము వీడియో పెడితే 30 సెకండ్లు 15 సెకండ్లు మహా అంటే నిమిషం, అంతకంటే ఎక్కువ పెట్టమండి. మీరు 3 గంటలు చూసేవాళ్ళు మాది ఒక 30 సెకండ్లు కదండి. ఇట్లా చూస్తే మీరు ఎక్కడికో పోయి ఆర్థిక సాయం చేయ అవసరం లేదండి. రైతులకి మా వీడియోలు చూస్తే చాలు. ఎందుకంటే మీకు తెలియకుండా మాకు ఆర్థిక సహాయం చేసినట్టు అయింది. ఎందుకంటే మీరు మా వీడియోలు చూడటం వల్ల మాకు వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు, మాకు మనీ రావడానికి మీరే హెల్ప్ చేసినట్టయితే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని ఇట్లా రైతుగా చేసిన వాళ్ళందరినీ మమ్మల్ని ఇలా చూడండి. ఒక 30 సెకండ్స్ మీ కాదనుకోనైనా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కూడా మీ పిల్లలకు కూడా, అంటే కొంతమంది పల్లెటూరు పిల్లలకే తెలిసి ఉంటుంది. సిటీలో పిల్లలకి వ్యవసాయం అంటే ఏంది, అరక అంటే ఏంది, ట్రాక్టర్ అంటే ఏంది అని తెలియదు కదా. వాళ్ళకి చూంచండి అండి. అంటే ఇట్లా చేస్తేనే పంటలు పండాలి, ఇట్లా కష్టపడాలి, ఇట్లా చేయాలి, ఇట్లా ఉండాలని మీ పిల్లలకి నేర్పించండి, చూంచండి. ఈ కల్చర్ కూడా తెలియాలి కదండి. ఎప్పుడు సిటీలో అదే కాదు, వాళ్ళకు కూడా కష్టం తెలియాలి. అప్పుడే మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఇట్లా కష్టపడితేనే మనకి ఇలా అన్నం వస్తుందా అన్నది వాళ్ళకి ఊహ తెలుస్తుంది, అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు రైతన్న బిడ్డలకు కూడా మనం గర్వంగా పెంచొద్దు ఫ్రెండ్స్. మనతో పాటు పిల్లల్ని కూడా అప్పుడప్పుడు స్కూల్ లేనప్పుడు పొలానికి తీసుకెళ్ళాలి. మన కష్టం ఏందో వాళ్ళకి తెలియాలి. అప్పుడే మనకంటే ఎక్కువ పై లెవెల్లో ఉంటారు వాళ్ళు. ఓకేనా? నాకైతే నేను ఏ వీడియో పెట్టినా కానీ బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, గుడ్ కామెంట్స్ వస్తాయి ఫ్రెండ్స్. నేను ఒక ట్రాక్టర్ దోల వీడియోకి మట్టుకి భారీ ఎత్తుగా బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి. ఎందుకంటే నేను కట్టుకుందే కొత్త చీర కూడా కాదు ఫ్రెండ్స్, అది పాతదే. కానీ వీడియోలో కొత్తగా కనపడదు అంతే. దానికి వీడియోలు తీయడానికే నువ్వు ఎట్లా వచ్చినావు, ఎట్లా ట్రాక్టర్ తోలుతాను. నా ఛానల్ మొత్తం ఓపెన్ చేసి చూడండి. నేను రైతుని అనుకుంటే నా వీడియో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? కానీ ప్రతి ఒక్కరు ఎన్ని కామెంట్స్ పెట్టారో ఆ బ్యాడ్ కామెంట్స్ కూడా నేను రిప్లై ఇచ్చాను. ఏం కాదు, ఎన్ని పెట్టినా ఏం కాదండి. అంటే మంచిగా ఇచ్చాను నేను, మీకేం వ్యతిరేకం కూడా ఇవ్వలేదు నేను కామెంట్స్కి. నాకు ఒక్కొక్క వీడియోకి 4,000, 3,000, 5,000 అట్లా కామెంట్స్ కూడా వచ్చాయి. వాటన్నిటికీ నేను రిప్లై ఇచ్చాను. ప్రతి ఒక్క కామెంట్స్కి రిప్లై ఇచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియో చూసి నా గురించి మీరు టైం తీసుకొని నాకు కామెంట్ పెడతారంటే నేను కూడా టైం తీసుకొని మీకోసం రిప్లై ఇవ్వాలిగా ఫ్రెండ్స్. అందుకే నేను కంపల్సరీగా మీ అందరికీ నేను ఇస్తూనే ఉన్నాను. మీరు చూస్తే కొంచెంమంది చూసి మళ్ళీ నాకు రిప్లై ఇస్తారు. చూడండి, మీరు పెట్టిన కామెంట్ అంటే ఏ వీడియో కామెంట్ పెట్టారనేది కూడా చూసుకోండి. నేను రిప్లై ఇచ్చే ఉంటాను. కానీ థ్యాంక్ యూ అండి. మీకు తెలియకుండా మాకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. నాకైతే మొదటి పేమెంట్ వచ్చిందని ఎంత ఆనందపడ్డానండి. అది మీ దయ, మీ కృప. ఇట్లే మీ సహకారం అనేది నాకు ఇంకా కావాలండి. నన్ను ఇట్నే ప్రోత్సహించండి. ఓకేనా ఫ్రెండ్స్? మేము ఈ సంవత్సరం కౌలు తీసుకున్నామండి. 15 ఎకరాలు తీసుకున్నాం. మళ్ళీ లాంగ్ అండి, 40 కిలోమీటర్ల అవతల తీసుకున్నాం. దానికి కూడా మీ సహకారం ఉండాలి, మీ కృప ఉండాలి, అంటే మీ ఆశీర్వాదం అనేది మాకు ఉండాలి. మేము రైతులు అనే వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు మోసపుచ్చరండి. రైతే మోసపోతారు ఎక్కడైనా. కాబట్టి మీరందరూ మమ్మల్ని దీవించండి. ఓకేనా ఫ్రెండ్స్? అంటే మాకు ఇక్కడ ఉంది కానీ పొలం ఉంది కానీ ఇక్కడ బోర్ లేదు, బావి లేదండి. ఎకరం కూడా పండదు. అందుకే కౌలు తీసుకున్నాం 15 ఎకరాలు. అక్కడికి వెళ్ళి చేయాలండి. ఎప్పుడైనా రావటం పోవటంలో అన్నిట్లో మీ ఆశీర్వాదం మాకు ఉండాలండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ అండి. నాకు ఎన్ని మనీ వచ్చాయంటే ఈ పైపులు వేసామండి. ఒక్కొక్క పైపు 1000 రూపాయలండి. 11 పైపులు వేసాము. ఇంకా మీకు అర్థమయ్యే ఉంటుందండి. అన్నీ వచ్చాయి. ఓకేనా ఫ్రెండ్స్? కానీ థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కళ్ళు నా వీడియో చూసి నన్ను ఆదరించి నన్ను ఎంతగా తీసుకొచ్చారు. 1,37,000 అంటే మామూలు విషయం కాదండి. ఇంకా మీ సహకారంతో నేను ఇంకా తీస్తూ ఉంటా. కానీ కొన్ని వీడియోలకి నాకు వ్యూస్ రావట్లేదండి. మరి ఎందుకో నాకు తెలియదు. నేనైతే మంచిగా చేస్తున్నాను. రైతు వీడియోలు అయితే బాగా పోతున్నాయండి. ఇట్లా ఫోక్ సాంగ్స్ కింద పిల్లలతో చేసిన వాటికి అస్సలు వెళ్ళట్లేదండి. మరి ఎందుకనో ఏమో నాకు తెలీదు. మీరు నాకు చెప్పొచ్చండి, అక్క ఈ వీడియోలు ఇలా తీయి అని మీరు కామెంట్లో చెప్పొచ్చు. మీరు చెప్పినట్టు కూడా నేను చేస్తుంటా. అప్పుడప్పుడు మీ మాట కూడా వింటాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. నన్ను ఎంతగా ఆదరించినందుకు ఇంకా మా హస్బెండ్ ఫస్ట్ వీడియోలు అండి. అంటే నన్ను ఎంతగా మా హస్బెండ్ సహకారం లేకపోతే నేను ఎంతగా నేను వీడియోలు తీయలేమను కదండి. ఆయన సహకారంతోనే నేను వీడియోలు తీశాను. ఫస్ట్ మా హస్బెండ్కి థ్యాంక్ యూ చెప్తున్నా. ఎందుకంటే ఆయన వీడియోలు తీయొద్దంటే మీ అందరికీ ఇంత 1,37,000 మందికి నేను పరిచయం అయ్యేదాన్నే కాదు రైతు బిడ్డగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.